సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే లసద్వేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూలికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పటి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది అంటే
పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలియకుంటుందా ఉండదా, విడబడిపోతారా? అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచి చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి. చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉందంటే, ఈ మేషరాశికి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. కానీ 5 గ్రహాలు బాగున్నా కూడా ఈ రాశి వారికి మార్చి 30 నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని అనేది ప్రతి వాళ్ళకు కూడా 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ద్వాదశం 12ంట. ఈ 12ంట మార్చి నెలలో వచ్చినటువంటి శని ఇప్పుడు వచ్చేటప్పటికల్లా ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సంవత్సరం అవుతుంది. ఇంకా సంవత్సరంన్నర ద్వాదశంలోనే శని ఉంటాడు. తర్వాత ఈ శని ఒక్కొక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. ఈ శని ఈ ద్వాదశం నుంచి వచ్చేప్పటికల్లా ఇంకా సంవత్సరంన్నర తర్వాత కానీ జన్మానికి 1ంటికి వస్తాడు. తర్వాత అక్కడ 2 సంవత్సరాలన్నర గడిచిన తర్వాత 2ంటికి మళ్ళీ వస్తాడు. 2 సంవత్సరాలన్నర, 2.5 సంవత్సరాలు 7 సంవత్సరాలన్నర అవుతుంది. ఇది మొదటి భాగం ఏలినాటి శని. చాలా కష్టమైనటువంటి టైము. అనవసరమైన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టము, నష్టము, తర్వాత చేసే పనికి ఎటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని కూడా సక్రమంగా సాగదు. వృత్తిరీత్యా కానీ, ఉద్యోగం రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ చాలా ఇబ్బందులు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అసలు బతకడమే కష్టంగా ఉన్నట్లుగా అంత బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశికి మాత్రం చెప్పాలంటే గోచార రీత్యా రాహు ఏకాదశిలో ఉన్నాడు. రవి, బుధులు ఇద్దరు కూడా దశమంలో ఉన్నారు. కుజ, శుక్రులు కూడా దశమంలో ఉన్నారు. రవి, బుధులు బాగుంటే వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యాపారంలో మాత్రం తిరుగు లేకుండా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలి అంటే అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి
మరి భాగస్వామ్య వ్యాపారాలు అంటే జాయింట్ వ్యాపారాలు పనికిరావు. మరి జనరల్ వ్యాపారాలు కిరాణా లేకపోతే మోటార్ ఫీల్డ్ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బిల్డర్స్ బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది, కళాకారులు బాగుంటుంది. మరి ఈ రాశి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి ఇది మేషరాశి. సరిగా చెప్పాలంటే అవండి ఏదో తండ్రి పేరు తాత పేరు చెప్పి ఇది నా రాశి అంటే చెల్లదు. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరాన్ని బట్టి నీవు పుట్టిన టైంలో ఏ నక్షత్రం ఉన్నది ఆ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ఈ రాశి ఎట్లా వస్తుందో చెబుతున్నాను. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ నక్షత్రాలు అయితేనే మీ రాశి మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి శని పూర్తిగా బాగలేడు, వ్యాపారం బాగుంది. తర్వాత ఇల్లు కానీ పొలం కానీ కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాహు ఏకాదశిలో ఉన్నాడు. ఇద్దరికి మీ ఆస్తులు ఏవైనా సరే ఎవరైనా బ్లాక్ చేసి మరి స్వాధీనం చేసుకొని మీ ఆస్తులు వదలకుండా, మీ ఆస్తులు మరి ఇవ్వకుండా మీరు ఎక్కడన్నా తాకట్టు పెడితే తాకట్టు తీర్చుదామంటే డబ్బు విపరీతంగా అడిగి కోర్టుకు వెళ్ళి కోర్టులో దావా తేలక ఇది రాదు అని వదులుకున్న ఆస్తులు కూడా తిరిగి రావటానికి అవకాశం ఉంది. ఇదంతా మీకు సక్రమంగా జరగాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు ఏదైనా దోషాలుంటే దాన్ని దోషం పోవటాన్ని చేసుకోండి. అయితే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే శని ఏళ్ళనాటి శని అనేది ప్రతి పనికి కూడా ఆటంకం జరుగుతుంది. బాగా ఉంది, మిగతా గ్రహాలని బాగున్నాయి. రాహు వల్ల కానీ, రవి వల్ల కానీ, కుజుడు వల్ల కానీ, బుధుడు కానీ, శుక్రుడు వల్ల బాగుంది. అయితే ఇది గోచారం. ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. తారీఖు, నెల, సంవత్సరం టైంను బట్టి గ్రహచారం అది 75 వంతులు జరుగుతుంది. ఇప్పుడు చెబుతుంది 25 వంతులే. ఆ 75 వంతులు కూడా మీది బాగుందా లేదా చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతక రీత్యా అయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఎంత వచ్చింది.